అందరికి నమస్కారం అండి. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు బిఎంఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి మంచి డైమెన్షన్స్తో ఉన్న 100 స్క్వేర్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఈ హౌస్ అయితే మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. డైమెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ కంపల్సరీ చేయండి. మీరు మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మేము ఎక్కడైనా వచ్చి ప్రమోషన్ చేస్తాం. చాలా తక్కువ ధరలో ప్రమోషన్ చేస్తాం. ఈరోజు మీ ముందుకి 100 స్క్వేర్స్ G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. అంటే 100 గజాల ఇల్లు తీసుకొచ్చాను. ఈ హౌస్ ఎలివేషన్స్ చూడండి, చాలా బాగా డిజైన్ చేశారు. పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు. ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ వచ్చింది. చుట్టుపక్కల అయితే మనకి చాలా హౌజెస్ ఉన్నాయి చూడండి. నైబర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈ హౌస్ అయితే మంచి కాలనీలో ఉంది. చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది. ర్యాంప్ కూడా పెద్దగానే ఉంది. ఒక కార్ అయితే ఈజీగా లోపల పోతుంది. మనం ఇంటి ముందర కూడా ఒక కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. స్పేస్ అవుతుంది. ఇక్కడ మనకి పూల మొక్కలు పెట్టుకునే చోటు అయితే వచ్చింది. పార్కింగ్ ఏరియా విషయానికి వస్తే ఒక కార్ అయితే సింపుల్గా పార్కింగ్ చేసుకోవచ్చు. 2 వీలర్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. లైట్స్ కూడా ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రానైట్తో ఫ్లోరింగ్ వేశారు చూడండి. ఎలివేషన్స్ అయితే టైల్స్తో డిజైన్ చేశారు. మెట్లు కూడా మనకి గ్రానైట్తో డిజైన్ చేశారు. ఇది వాషింగ్ ఏరియా, మెట్ల కింద ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి క్వాలిటీ అయిన టెక్తో డిజైన్ చేశారు. సెట్ బ్యాక్ ఏరియా అయితే పెద్దనే వచ్చింది. 3.5-4 ఫీట్ల దాకా ఉంటుంది. ఇక్కడ మనకి సంప్ వచ్చింది. బోర్ వాటర్ అయితే 24 అవర్స్ వస్తుంటాయి. వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెనకాల కూడా మనకి ఒక వాషింగ్ ఏరియా వచ్చింది. ఈ G+1 హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ వచ్చింది. ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వచ్చింది చూడండి. హాల్లో స్పేస్ అయితే బాగానే వచ్చింది. ఈ సింగిల్ బెడ్రూమ్ అయినా పైన ఫాల్ సీలింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. ఎలివేషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే వచ్చింది. టీవీ యూనిట్, విండోస్ వచ్చేసి మనకి UPVC విండోస్ ఇచ్చారు. UPVC విండోస్ చూడండి. ఇక్కడ మనకి దేవుని గది వచ్చింది. దేవుని గది పక్కనే కిచెన్ వచ్చింది. కిచెన్లో అయితే గ్రానైట్తో చాలా బాగా డిజైన్ చేశారు. మనకి టైల్స్ కూడా బాగానే ఉన్నాయి. సెల్ఫ్లు కూడా చాలా వచ్చాయి చూడండి. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది. సెల్ఫ్లు చూడండి, కింద కూడా ఇచ్చారు. ఈ సింగిల్ బెడ్రూమ్లో మనకు బెడ్రూమ్ అయితే పెద్దగానే వచ్చింది చూడండి. ఫ్లోరింగ్ అయితే మనకి గ్రానైట్తో మార్బుల్తో ఫ్లోరింగ్ వేశారు, గ్రానైట్ కాదు. పైన మనకి ఫాల్ సీలింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. సెల్ఫ్లు అయితే చాలా ఉన్నాయి చూడండి. పైన మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు బెడ్రూమ్లో. ఇది మనకి ఒకటే బాత్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కాబట్టి బెడ్రూమ్కి ఇది ఒకటే బాత్రూమ్. కింద కామన్ బాత్రూమ్ ఇదే, మెయిన్ బాత్రూమ్ కూడా ఇదే. స్విచ్చెస్ అయితే మనకి గోల్డ్ మెడల్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK వచ్చింది చూడండి. బయట కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, లైట్స్ కూడా ఇచ్చారు. మొత్తం గ్రానైటే వాడారు ఈ హౌస్ మొత్తం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూడండి. డిజైన్ అయితే బాగుంది. ఇంకా మొత్తం ఫినిష్ కాలేదు. మొత్తం ఫినిష్ అయినాక చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అయితే పెద్దగానే వచ్చింది చూడండి. 5 సీటర్ సోఫా అయితే సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వచ్చింది. 55 ఇంచెస్ టీవీ యూనిట్ అయితే పెట్టుకోవచ్చు
చూడండి, మెయిన్ డోర్ కూడా టేక్ డోరే. ఎలివేషన్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాడుకోవాలి, కామన్ బాత్రూమ్ లెక్క వాడుకోవాలి. పక్కనే ఉంది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్. సెల్ఫ్ కూడా ఇచ్చారు చూడండి. కబోర్డ్స్ చేపించుకున్నప్పుడు మనకి కాస్ట్ తక్కువ పడుతుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో స్పేస్ అయితే బాగానే వచ్చింది చూడండి. ఒక మంచం అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అన్ని రూమ్స్లో మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సెల్ఫ్లు అయితే చాలా వచ్చాయి చూడండి. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్, వెస్టర్న్ స్టైల్ ఆఫ్ బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ అయితే పైన లో రూఫ్ వచ్చింది. మెయిన్గా ఈ హౌస్ డైమెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి. 30x30 సైజ్ డైమెన్షన్స్. ఎల్ఆర్ఎస్ ఉంది, ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్ ఉంది. G+1 పర్మిషన్తోనే ఇల్లు అయితే కట్టినారు. వెనకాల కూడా వాషింగ్ ఏరియా ఉంది చూడండి. ప్రైస్ విషయానికి వస్తే 72 lakhs నెగోషియబుల్, అంటే 72 లక్షలు ఇంకా తగ్గిస్తారంట. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే రాంపల్లి చీరియాల్లో ఉంది. రాంపల్లి చీరియాల్ మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, మంచి లొకేషన్లో ఉంది. రాంపల్లి ఎక్స్ రోడ్స్కి అయితే దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ ఫేసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 100% వాస్తునే కట్టినారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేసింగ్లో ఇచ్చారు. స్పేషియస్గా వచ్చింది. పైన మనకి రేకులు కూడా వేశారు, కిందికి వాటర్ రాకుండా. పైన చూపిస్తాం మీకు ఇప్పుడు చూడండి. చుట్టుపక్కల మనకు చాలా హౌసెస్ ఉన్నాయి. ప్లస్ అక్కడ మనకు హైవే ఉంటుంది దగ్గరలో. చూడండి, హౌసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ హౌసెసే. పైన కూడా మనకు వాషింగ్ ఏరియా ఇచ్చారు.